నేను పక్క రాజ్యానికి యుద్ధానికి వెళ్తున్నాను, ప్రక్క రాజ్యానికి యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అంటాడు. చెడు వాళ్ళతో స్నేహం చేయాలా చేయొద్దా? బాయ్ చెప్పండి. మంచి వాళ్ళతో స్నేహం చేయాలా, చెడు వాళ్ళతో స్నేహం చేయాలా? మంచివాళ్ళు. మరి యెహోషాపాతు ఏం చేశాడు? చెడు రాజుతో స్నేహం చేస్తున్నాడు. వెళ్ళి చేస్తే అప్పుడు ఈయన అంటున్నాడు, అమ్మ నేను రాను అనాలా? అయ్యా నువ్వు మంచోడువు కాదు, నిన్ను చంపినట్టు నన్ను కూడా చంపుతారు, నేను రాను అనాలా? అనకుండా నువ్వు నీ ప్రజలే నా ప్రజలు, నా సైన్యమే నీ సైన్యము అని రాజుతో పాటు వెళ్తాడు యుద్ధానికి. వెళ్తే అవతల ఎవరు? సిరియా రాడనమాట యుద్ధానికి వచ్చింది. ఆ రాజు ఏం చెప్తాడంటే, ఈ సైన్యాన్ని ఆ రాజు ఏం చెప్తాడంటే, అరే మీరు మనం చంపాల్సింది చెడ్డరాజునే. ఆ రాజు పేరేంటి చెప్పండి? వెరీ గుడ్. ఎవరో చెప్పింది? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. వెరీ నైస్. చక్కగా వినాలి. అయితే ఈ ఆహాబు చెప్తాడు, ఆ రాజు సిరియా రాజు చెప్తాడు, అరే ఆహాబునే చంపాలి కానీ యెహోషాపాతుని చంపొద్దు అంటారు. రాజు చెప్తాడు. సరే వీళ్ళు యుద్ధానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సైన్యం ఏం చేస్తారు? యెహోషాపాతు వెనక పడతారు. శత్రురాజు సైనికులు యెహోషాపాతు వెనక పడితే ఓ అని గట్టిగా యెహోషాపాతు అరిచేటప్పటికి వాళ్ళు స్వరం వినబడి, అరే వీడు ఆహాబు కాదు, వీడు చెడ్డరాజు కాదని వాడిని వదిలేస్తారు. యెహోషాపాతుని వదిలేసి ఆహాబుని అక్కడ బాగా బాణాలతోటి కొట్టేస్తాడు. పాపం ఆహాబు రథం మీద యుద్ధానికి దేని మీద వెళ్తారు? రథం మీదకి వెళ్తారు. ఇదిగోండి